హైదరాబాద్ లో కరోనా కలకలం మొదలైంది. నాంపల్లి ఆగపుర ప్రాంతానికి చెందిన 14 నెలల చిన్నారికి కరోనా సోకినట్లు నీలోఫర్ వైద్యులు నిర్ధారించారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇంకా 54 మంది శాంపిల్స్ రిపోర్ట్స్ పెండింగ్ లో ఉన్నాయి. కరోనా కొత్త వేరియంట్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో జ్వరం, జలుబు, వాసన లేకపోవడం వంటి లక్షణాలతో హాస్పిటల్స్ కు క్యూ కడుతున్నారు జనాలు. కొత్త వేరియంటా లేక సాధారణ జ్వరమా అని తేడా తెలియక గందరగోళమవుతున్నారు. జీనోమ్ సీక్వెన్స్ కి కరోనా సోకిన వారి స్వాబ్ నమూనాలు పంపుతున్నాయి. JN.1 వేరియంట్ పై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు. హైదరాబాద్ లో కరోనా కలకలం మొదలైంది. నాంపల్లి ఆగపుర ప్రాంతానికి చెందిన 14 నెలల చిన్నారికి కరోనా సోకినట్లు నీలోఫర్ వైద్యులు నిర్ధారించారు. ఇక దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి స్వప్న అందజేస్తారు. స్వప్న, శిరీష, మరొకసారి కరోనా కలవరము అసలు ఒక రకంగా అందరిలో మళ్ళీ టెన్షన్ మొదలైంది. ఇప్పటికే అందరూ మళ్ళీ మాస్కులు పెట్టుకుంటున్నారు, శానిటైజర్స్ వాడుతున్నారు, సోషల్ డిస్టెన్స్ మంచిదని చెప్తున్నారు. ఇప్పటికే స్కూల్స్, అదేవిధంగా ఎక్కడైతే జనాలు ఎక్కువ గ్యాదర్ అయ్యేటువంటి ప్లేసెస్ ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా కరోనా నియమాలన్నీ పాటించాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేయడం జరిగింది. మొత్తానికైతే హైదరాబాద్ లో 14 నెలల చిన్నారి, ఈమె నాంపల్లి అగాపూర్ ప్రాంతానికి చెందినటువంటి చిన్నారి. కొంచెము అమ్మాయికి జ్వరంగా ఉండడము, గొంతులో కొంచెం తినడానికి ఏమి అమ్మాయికి పాలు పట్టినప్పుడు కూడా సరిగా పాలు తాగిపోతుండడం తోటి గొంతులో ఏమైనా ఇబ్బంది ఉందా, జ్వరం కూడా దాదాపు 1 or 2 వరకు ఫీవర్ వచ్చింది. దాంతో ఎందుకైనా మంచిది అని చెప్పి హాస్పిటల్ కి అయితే తీసుకురావడం జరిగింది. అయితే తీసుకొచ్చిన తర్వాత కరోనా నిర్ధారణకు సంబంధించినటువంటి టెస్టులు చేశారు. తనకైతే ప్రస్తుతం కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో అందరిలో ఒక టెన్షన్ మొదలైంది. ఇప్పటికే నీలోఫర్ హాస్పిటల్ కి సంబంధించి ఇప్పుడు ఈ చిన్నపిల్లలకు సంబంధించి అయితే ఈ కేసును మొదటి కేసుగా తీసుకోవాలి. ఇక ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే 13 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దట్టుపై ఇంకా 54 మందికి సంబంధించినటువంటి శాంపిల్స్ రిపోర్ట్స్ పెండింగ్ లో ఉన్నాయి. వాళ్ళలో కూడా చాలా మందికి ఉండొచ్చు అని చెప్తున్నారు. ఇది శరవేగంగా పెరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే విస్తరిస్తున్నటువంటి కొత్త వేరియంట్ కి సంబంధించి జ్వరము, జలుబు, వాసన లేకపోవడం వంటి లక్షణాలతోటి ఆసుపత్రిలో క్యూ కడుతున్నారు. ఎందుకంటే ఇటు కరోనా లక్షణాలు, ఇప్పుడు వెదర్ చేంజ్ అయింది కాబట్టి ఇప్పుడు వస్తున్నటువంటి సీజనల్ ఫీవర్స్ ఇవన్నీ కూడా సేమ్ ఈక్వల్ గా, అంటే కొత్త వేరియంట్ మామూలు జ్వరం పెద్దగా తేడా ఉండకపోవడంతో దాని కరోనానా ఏంటి మామూలు ఫీవరా తెలియక గందరగోళంలో ఉన్నారు. ఇప్పటికే జీనోమ్ సీక్వెన్స్ కి సంబంధించి కరోనా సోకిన వారికి స్వాబ్ నమూనాలు సేకరించారు. ఎలా ఉందంటే JN.1 కి సంబంధించినటువంటి వేరియంట్ ఏ విధంగా మన దగ్గర ఎస్పెషల్లీ తెలంగాణకు సంబంధించి ఏ విధంగా ప్రభావితం చూపుతుంది, ఎలాంటి లక్షణాలు ఉంటున్నాయని చూడాలి. ఇంకా ఇప్పుడు వస్తున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, టెస్టులు కూడా పెంచాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. చేసిన వాళ్ళలో చాలా మందికి పాజిటివ్ వస్తుండడం తోటి ఏంటి అనేటువంటి ఒక టెన్షన్ ఉంది. ఏదేమైనా అందరం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం మరొకసారి వచ్చింది. ఇప్పుడు చలి పెరుగుతుండడం తోటి వాతావరణంలో వచ్చినటువంటి సమస్యలతోటేనే జలుబు, జ్వరము ఇవి ఎక్కువగా వస్తున్నాయి. సీజనల్ వ్యాధులు వచ్చేటువంటి సమయం ఇది. దీనికి కరోనా తోడైంది కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే DH కూడా ఒక లేఖలో చెప్పడం జరిగింది. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి, ఎట్టి పరిస్థితుల్లో గ్యాదరింగ్స్ లోకి వెళ్ళకండి. మరొకసారి ఈ వేరియంట్ ఏ విధంగా దీని ప్రభావం చూపుతుంది, ముఖ్యంగా JN.1 వేరియంట్ ప్రభావం ఏ విధంగా ఉంటుంది, మన మీద ఎంతవరకు ప్రభావం చూపుతుంది అంటే ఇంకొంత టైం పడుతుంది. ఎనీహౌ అందరూ మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. శిరీష, రైట్, థ్యాంక్ యూ స్వప్న.